హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను వెండి ఐటమ్స్ మనకి ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను. చాలా అయితే వైట్గా వచ్చినాయి, మీరు చూసారు కదా. మనకి ఫస్ట్ అయితే ఈ వెండి కుందులు ఇలా ఉన్నాయి. నేను ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం నేను సబీనా పౌడర్ పేస్ట్ బ్రష్ తీసుకున్నాను. ఈ పౌడర్ని కొంచెం నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ వాటర్ని కూడా తీసుకోండి. నేను బ్రష్ దేవుడిది కోసమని వేరేగా సపరేట్గా ఒక బ్రష్ అనేది పెట్టుకున్నాను క్లీన్ చేయడం కోసం. ఆ బ్రష్ని వాటర్లో పెట్టి ఇలా పేస్ట్ అనేది తీసుకుని మనం రెండు కుందులకి మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఆయిల్ ఉన్న ఆయిల్ పోతుంది. అలాగే మనకి ఈ కోల్గేట్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల మనకి సిల్వర్ ఐటమ్స్ కూడా వైట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం మనం పేస్ట్తో క్లీన్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా ఒకటి అయిపోయింది కదా, రెండోది కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను. రెండోది కూడా ఇలా చేసుకుని నేను వాష్ చేసుకొని వచ్చేసాను. వాటర్తో ఇలా కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మన సబీనా పౌడర్ ఉంది కదా, అది కూడా మొత్తం ఈ కుందులకి పెడదాము. మనం బ్రష్తో కాదు, ఫస్ట్ మనం అంతా ఇలా హ్యాండ్తోని మొత్తం నేను అప్లై చేస్తున్నాను. బ్రష్తో అయితే మనకి అంతా రాదు కదా, అందుకని ఫస్ట్ నేను హ్యాండ్తో పెట్టేసుకుందామని ఫస్ట్ హ్యాండ్తో మొత్తం అంతా అలా అప్లై చేసేస్తున్నాను. ఈ పౌడర్ అంతా చాలా వైట్గా వస్తాయి చూడండి. మీరు స్క్రబ్బర్ అయినా యూజ్ చేసుకోండి. మనం మొత్తం అంతా ఇలా అప్లై చేసిన తర్వాత అప్పుడు బ్రష్ పెట్టి మనం మళ్ళీ చేద్దాము. మీకు ఒత్తులు పెడతారు కదా, ఒత్తులు పెట్టే చోట బ్లాక్గా ఉంటే మీకు స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో పెడితే మనకి పైన అనేది బ్లాక్గా ఉంటుంది కదా, అది పోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మొత్తం ఈ పౌడర్ అంతా ఇలాగా పెట్టి మనం బ్రష్తో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మన దగ్గర ఈ పౌడర్ పేస్ట్ ఉంటే సరిపోతుంది. సిల్వర్ ఐటమ్స్ చాలా వైట్గా వస్తాయి. వేరే ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఈ రెండు ఐటమ్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఇలాగ రెండు అప్లై చేసేసుకున్నాం కదా ఈ పౌడర్ అంతా. ఇప్పుడు దీన్ని నేను కడిగేసుకుని తీసుకుని వచ్చి మీకు చూపిస్తాను. చూసారుగా, ప్లేట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా వైట్గా వచ్చినాయి కదా. చాలా సింపుల్గానే మనం ఇంట్లో ఇలాగే చేసుకోవచ్చు. మనం ఏమీ బయట షాప్లో అది ఇచ్చేమి షైనింగ్ పెట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా నీట్గా చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.